ఈరోజు దేశ ప్రజలందరూ గత 3 రోజుల నుంచి దేశ రాజకీయాలలో జరుగుతున్న పరిణామాలు, లోక్సభలో జరిగిన చర్చల్ని, లోక్సభలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను, చర్చలతో పాటు కేంద్ర ప్రభుత్వం ఓటమిని ప్రజలు కళ్ళారా చూసిండ్రు. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ తెచ్చిన చట్టాల ఓటమిగా చూడాల్సిన అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఓటమికి గురైంది. చిత్తశుద్ధి లేని చట్టాలను చట్టసభలలో ప్రవేశపెట్టి ప్రేరేపితమైన రాజకీయ ప్రయోజనాల కోసం ఏదైతే ప్రయత్నం చేసిండ్రో దేశ ప్రజలందరూ, ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని, రాజకీయ దురుద్దేశాన్ని ఓడించడం జరిగింది. మహిళా రిజర్వేషన్ల ముసుగులో సీట్లను పెంచడం ద్వారా 553 సీట్లను 850 సీట్లకు పెంచడం ద్వారా వాళ్ళు ఏదైతే రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారో, రిజర్వేషన్లను రద్దు చేయాలనుకొని 2024 ఎన్నికల సందర్భంగా 400 సీట్లు వస్తే 2/3 మెజారిటీతోని రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలన్న ఆలోచనను ప్రజలు గుర్తించి 2024 లోక్సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఓడించడం జరిగింది. ఓటమిని దిగమింగుకొని ఈరోజు రాజ్యాంగాన్ని మార్చాలి, రిజర్వేషన్లు రద్దు చేయాలనే ఆలోచనతోటి మహిళా రిజర్వేషన్ ముసుగులో సీట్ల పెంపు కార్యక్రమాన్ని ఈరోజు చట్టసభలకు తీసుకురావడం జరిగింది. ఈ అంశాన్ని కూడా దేశ ప్రజలు, ప్రతిపక్ష నాయకులందరూ గుర్తించి మహిళా రిజర్వేషన్లకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, సీట్ల పెంపు విషయంలో విస్తృత స్థాయిలో ప్రజలలో చర్చ జరిగి ప్రజల ఆమోదం మేరకు మాత్రమే మీరు ముందుకు వెళ్ళాలి, ఇప్పుడు ప్రవేశపెట్టిన చట్టాలను మేము ఒప్పుకునే సమస్యనే లేదు అని చెప్పి లోక్సభలో చర్చల సందర్భంగా చెప్పడమే కాకుండా ఓటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఓడించడం జరిగింది. ఈ ఓటమి భారతీయ జనతా పార్టీ అహంకారాన్ని తగ్గిస్తుంది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఇండియా కూటమి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి నేను సూచన చేస్తున్నా, మహిళా రిజర్వేషన్లను అమలు చేద్దాము తక్షణమే. నిన్న చర్చల సందర్భంగా 1 గంట సభను వాయిదా వేస్తే చట్టాన్ని సమూలంగా మార్చుకొని వస్తానని అమిత్ షా గారు చెప్పిండ్రు. 1 గంటలోనే చట్టాన్ని సవరించగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్నప్పుడు ఈరోజు శనివారము, రేపు ఆదివారం, సోమవారం రోజు తిరిగి సభలను ప్రారంభించి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన చట్ట సవరణలతో మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని తీసుకురావాలని, ఆ చట్టానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలుకుతుంది. మిగతా విపక్షాలను, ప్రతిపక్షాలను అన్నిటిని కూడా సమన్వయం చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత పురుషులతో పాటు మహిళలకు సమానంగా ఓటు హక్కు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అమెరికా లాంటి దేశంలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 150 సంవత్సరాలు పట్టింది. కానీ స్వతంత్రం వచ్చిన ఎంబడే మహిళలకు ఓటు హక్కు ఇవ్వడం కానీ, ఈ దేశానికి మహిళను రాష్ట్రపతిని చేయడం కానీ, ఈ దేశానికి మహిళను ప్రధానమంత్రిని చేయడం కానీ, లోక్సభ స్పీకర్గా చేయడం కానీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులను చేయడం కానీ, గవర్నర్లను చేయడం కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ రాష్ట్రాలలో వివిధ రాష్ట్రాలకు చీఫ్ జస్టిస్లను మహిళలను చేయడం కానీ, ఇలా చెప్పుకుంటూ వెళ్తే అన్ని అంశాలలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. అంతెందుకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని, శ్రీమతి సోనియా గాంధీ గారిని స్వతంత్రానికంటే ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి మహిళా అధ్యక్షులను నియమించుకున్న చరిత్ర, మహిళా నాయకురాళ్ళ నాయకత్వంలో పనిచేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉంది. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అడ్డంకి కాదు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించడం లేదు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా, రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేయాలనే కుట్ర ఏదైతే మోడీ గారు చేస్తున్నారో దానికి మాత్రమే వ్యతిరేకము. ఈరోజు ప్రజలందరూ కలిసి నిన్న తెచ్చిన చట్టాలను ఓడించడం జరిగింది. సోమవారం మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి చట్టాన్ని ప్రవేశపెడితే 2 రోజుల్లోనే చట్టాన్ని ఆమోదింపజేసి 2027లో ఉత్తరప్రదేశ్ శాసనసభలో 1/3 మహిళా రిజర్వేషన్లతోనే ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలను నిర్వహించవచ్చు. 27 తర్వాత ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా శాసనసభలలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు.
2029 లోక్సభలో మహిళా రిజర్వేషన్లను అమలు చేయొచ్చు. కాబట్టి రాజకీయ భేషజాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. రాజకీయ పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదు. మహిళా రిజర్వేషన్లు అనేది ఒక గొప్ప బాధ్యత, ఒక గొప్ప అవకాశము. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ గారు పంతాలకు పట్టింపులకు పోకుండా తిరిగి మహిళా రిజర్వేషన్ బిల్లును చట్టసభలలో ప్రవేశపెట్టి తక్షణమే ఆమోదింపజేసుకొని మహిళా రిజర్వేషన్లను అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేము ఏవి సవరణ, ఒకే ఒక్క అంశం, ఏకవాక్య తీర్మానం. 2023 నుంచి 543 లోక్సభ సీట్లలో ప్రతి రాష్ట్రంలో ఉన్న శాసనసభ సీట్లలో 1/3 మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన సవరణలు ఏవైనా తీసుకురండి. చట్టాన్ని ఈ అంశాన్ని కరెక్ట్గా 2023 నుంచి మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి అవసరమైన అన్ని సవరణలు తీసుకురండి, మేము మద్దతు ఇస్తామని చెప్తున్నాం. ఇంకా ఏమైనా చేయండి, 27 నుంచి ఇంకా ఏదైనా తీసేయండి. 2027 సంవత్సరం నుంచి ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయడానికి చేయాల్సిన సవరణలన్నిటిని కూడా న్యాయ నిపుణులతో చర్చించి అన్ని సవరణలు చేసుకొని తీసుకురండి. ఇక వేరే ఏ బిల్లులు ఏ ముసుగులు తొడుక్కొని రాకండి. ముసుగుతో వస్తే మేము గుర్తిస్తాము. ఇప్పుడు ఆయన ఎన్నుకున్న విధానాన్ని వ్యతిరేకిస్తున్నాం. సీట్ల పెంపు అనేది అంశమే కాదు, సీట్ల పెంపులో ఆయన ఎన్నుకున్న విధానాన్ని సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది దేశంలో దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో అంతరాన్ని పెంచుతుంది, చిన్న రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాల మధ్యలో అంతరం పెంచుతుంది. ఇది దీర్ఘకాలికంగా దేశ సమైక్యతకే ప్రమాదకరంగా మారుతుంది. ఈ ప్రమాదాన్ని నిలువరించడం బాధ్యతగా, దేశ సమగ్రతను కాపాడడం మా బాధ్యతగా భావించి నిన్న చట్టసభలలో మోడీ గారు ప్రవేశపెట్టిన చట్టాలను ఓడించినము. ఇప్పుడు వాటి మీద ఇంకా చర్చ లేదు. ఇప్పుడు కేవలం మహిళా రిజర్వేషన్లు అమలు ఎట్లా చేయాలో దాని మీదనే ముందుకు వెళ్దామనేది మా సూచన. इस प्रेस कॉन्फ्रेंस में डॉक्टर मल्लू रवि जी, लोकसभा मेंबर, सुरेश शेट्टर जी, बलराम नायक जी और तेलंगाना राज्य से साथी एमएलए इस माहौल में शामिल हुए. तहे दिल से पत्रकार मित्रों को मैं धन्यवाद कहना चाहता हूँ. कम समय पर आप सब लोग यहाँ आकर दक्षिण भारत की आवाज़ सुनने के लिए, दक्षिण भारत के तकलीफ को आप लोग समझकर जो कानून इस देश के जनता के खिलाफ जो खड़ा किए, हरवाने में आप लोगों का सबका मदद हमें मिला है. हम तहे दिल से धन्यवाद कहना चाहता हूँ. पत्रकार मित्रों, 3 दिन से जो हो रहा है लोकसभा में, इस देश का राजनीति में, ये हार केंद्र सरकार के हार के साथ साथ भारतीय जनता पार्टी राजनीति के हार नहीं है, भारतीय जनता पार्टी नीयत की हार है. इन लोगों का नीयत साफ नहीं था. पहले से हम लोग कह रहे थे नीयत साफ है तो सब कुछ पास होने के लिए समय है. मगर जो कानून लागू किए सभा में, वुमेन रिजर्वेशन, डिलिमिटेशन, सीट बढ़ाने का, ये दिखने के लिए 3 अलग अलग बिल जैसा दिख रहा है, मगर सीट बढ़ाने के लिए एक मुखौटा बनाया महिला आरक्षण. महिला आरक्षण अगर लागू करना है तो इतने सारे काम का कोई ज़रूरत नहीं था. जब 23 पे बिल पास हुआ है, उसमें अब कुछ अमेंड करना है तो छोटे अमेंडमेंट से महिला आरक्षण लागू करने का कानून में है. मगर थोड़ा पीछे हम लोग गया. भारतीय जनता पार्टी मोदी जी का जो नियत 2024 लोकसभा चुनाव में हम लोग देखे थे,
उनका नारा भी हम लोग सुने, अब की बार 400 पार। किस लिए ये नारा दिया हुआ है मोदी जी ने? कि संविधान बदलने के लिए इस देश में जो कांग्रेस दिया हुआ डॉक्टर बाबा साहेब अंबेडकर जी ने दलित आदिवासी पिछड़े लोगों को जो आरक्षण दिया हुआ है, आरक्षण हटाने का साजिश चल रहे थे। इसीलिए चुनाव में जीतने के लिए, सरकार बनाने के लिए 400 का कोई ज़रूरत नहीं था, मगर उनका नियत है संविधान बदलने का, आरक्षण हटाने का। इसीलिए 400 सीट जीतने के लिए जो कोशिश किए, देश का जनता जागृत होकर, विपक्ष के दल इकट्ठा होकर उस दिन मोदी जी को 400 नहीं दिए, 240 दिए, तो एनडीए पक्ष को साथ लेकर सरकार बनाया। उनको ये पता हो गया कि इस देश के जनता जागृत हो गए, आगे कभी भी 2/3 मेजॉरिटी भारतीय जनता पार्टी को मिलना मुश्किल हो गए। इसीलिए वो संविधान हटाने के लिए, संविधान बदलने के लिए, आरक्षण हटाना है तो 2/3 मेजॉरिटी का ज़रूरत थे उनको, आज भी ज़रूरत है। इसीलिए सीट बढ़ाने का बहाना लेकर 850 तक सीट बढ़ाए, तो बड़े राज्यों में जहाँ जहाँ पर भारतीय जनता पार्टी का पकड़ है, जहाँ पर भारतीय जनता पार्टी का सरकार राज्यों में है, उसी राज्यों में, बड़ा राज्यों में उनको जितने सीटों का ज़रूरत है वो सीट पूरा वहीं पर मिल जाएंगे। तब 2/3 मेजॉरिटी लेकर संविधान बदलने का, आरक्षण हटाने का एक नियत लेकर लोकसभा में कानून लगाए। तो इसीलिए इस देश के जनता इस बार अगर ये सीट बढ़ाने का काम कामयाब हो गए तो मोदी जी और एनडीए सरकार को कोई रोकने वाला नहीं है संविधान बदलने का और आरक्षण हटाने का। इसीलिए देश का जनता पूरा जागृत होकर, विपक्ष दल इकट्ठा होकर कल लोकसभा में मोदी जी का नियत को हरा दिए। अब बदनाम का काम शुरू कर दिए मोदी जी के सरकार ने कि कांग्रेस पार्टी महिला आरक्षण के खिलाफ है। महिला आरक्षण लागू करने के लिए हम लोग कोशिश किए, महिला आरक्षण बढ़ाने के लिए हम लोग कोशिश किए, इसीलिए जानबूझकर महिला आरक्षण नहीं देने के इरादे से कांग्रेस पार्टी इस बिल को हरा दिए। ऐसा गांव-गांव में, गली-गली में शोर मचाने के लिए जो कोशिश कर रहा है। तो मैं ये आश्वासन दिलाना चाहता हूं मोदी जी को, मोदी जी आपका नियत साफ रखो, कानून सही तरीका से बनाओ। महिला आरक्षण के बारे में हमारा नियत को शक मत करो। इस देश में पहली बार महिलाओं को वोट हक दिए कांग्रेस पार्टी ने। यूनाइटेड स्टेट्स ऑफ अमेरिका में महिलाओं को आरक्षण वोट हक मिलने के लिए 150 साल लड़ना पड़ा, मगर इस देश में जैसा ही आज़ाद मिलते ही पुरुष के साथ साथ महिलाओं को वोट हक दिया हुआ है कांग्रेस पार्टी ने। इस देश का राष्ट्रपति, इस देश के प्रधानमंत्री, इस देश के लोकसभा स्पीकर, इस देश में गवर्नर, मुख्यमंत्री, हर कुर्सी में महिलाओं को बिठाए। खासकर हमारा पार्टी अध्यक्ष इंदिरा जी से लेकर सोनिया गांधी जी तक पार्टी के अध्यक्ष, उन्हीं महिलाओं के नेतृत्व में कांग्रेस पार्टी बहुत कुछ की है इस देश में। तो हमारा नियत को शक करने का कोई ज़रूरत नहीं है। लोकल बॉडीज में महिला आरक्षण लागू किए राजीव गांधी ने। आज 50% जो अर्बन लोकल बॉडीज, रूरल लोकल बॉडीज में जो महिलाओं को 50% आरक्षण मिल रहा है वो कांग्रेस के वजह से, ये भारतीय जनता पार्टी के वजह से नहीं मिला है। एक उदाहरण मैं देना चाहता हूँ। अप्रैल 6, 1980 भारतीय जनता पार्टी शुरुआत हुई, आज तक कुछ कम 50 साल होने वाले हैं। 15 अध्यक्षों को नियम किए भारतीय जनता पार्टी ने। एल के आडवाणी जी जैसा वरिष्ठ नेता 2 बार 3 बार बन चुका है।
बाकी के नेता भी दो बार बन चुके हैं। मुरली मनोहर जोशी जी 15 बार भारतीय जनता पार्टी के अध्यक्ष बनाए, 15 में एक महिला भी भारतीय जनता पार्टी अध्यक्ष ने नहीं बनाया। दूसरी बात रहा जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन, इतने सालों में एक महिला भी जनरल सेक्रेटरी ऑर्गेनाइजेशन नहीं बनी भारतीय जनता पार्टी का। आपका नियत ही महिलाओं के खिलाफ है। आज कांग्रेस पार्टी को बदनाम करने के लिए कोशिश मत करो। पूरा देश के जनता 140 करोड़ जनता ने देख चुका है आपका राजनीति क्या है, आपका नियत क्या है। आपके नियत को कल सब मिलकर हरा दिए। आगे कांग्रेस पार्टी को, इंडिया अलायंस को बदनाम करने के लिए कोशिश मत करो। आज शनिवार है, कल रविवार, सोमवार के दिन नया कानून बनाओ महिला आरक्षण के लिए। पूरा इंडिया अलायंस को साथ में लेकर आके हम लोग मदद देंगे। जो 23 में हम लोग मदद किए, कुल के हम मदद देंगे। बाकी विपक्ष दलों को हम इकट्ठा कर देंगे। जो 543 लोकसभा सीटों में 1/3 181 महिला आरक्षण लागू कर दो। विभिन्न राज्यों में विधानसभा में भी 1/3 महिला आरक्षण लागू करने के लिए अब कानून बनाओ। सोमवार के दिन हम पास कर देंगे। सोमवार के बाद मंगलवार से हम इसका इम्प्लीमेंट करने के लिए जो तरीका बनाना है, 2027 उत्तर प्रदेश जहां से प्रधानमंत्री नेतृत्व कर रहा है, पहला उत्तर प्रदेश में महिला आरक्षण लागू कर देंगे। आपका नियत क्या है, कांग्रेस पार्टी का नियत क्या है, यहीं पर मैदान में देख लेंगे। 26 के बाद 27 उत्तर प्रदेश के विधानसभा चुनाव है। 1/3 रिजर्वेशन के साथ साथ उत्तर प्रदेश के साथ साथ जो भी राज्यों में चुनाव होने वाले अगले साल महिला आरक्षण लागू कर देंगे। आने वाले 2029 लोकसभा तक रोकने का कोई ज़रूरत नहीं है। सोमवार के दिन कानून पास कर लो, मंगलवार के दिन से ये पूरा इम्प्लीमेंटेशन करने का आजकल डेटा रेडीली अवेलेबल है। वोटिंग डेटा भी रेडीली अवेलेबल है इलेक्शन कमीशन ऑफ इंडिया के साथ। पॉपुलेशन का भी रेडी है। जैसा 543 है, जैसा बाउंड्रीज है, डिलिमिटेशन का भी कोई ज़रूरत नहीं है। 2011 का पॉपुलेशन पूरा तैयार है। 2009 में जो डिलिमिटेशन हुआ है उसी तरीक़ा से 181 1/3 ऑफ दी लोकसभा सीट्स, और हर राज्य में जो विधानसभा के सीट है 1/3 2011 पॉपुलेशन लेके पूरा महिला रिजर्वेशन लागू किए तो 6 महीने में पूरा कार्रवाई खत्म हो जाएंगे। तो 15 अगस्त के अंदर ही ये पूरा मामला कार्रवाई पूरा हम कर सकते हैं, क्योंकि आज के तारीख में डेटा तैयार है। मैनुअल कुछ करने का कोई ज़रूरत नहीं है। 6 महीने के अंदर सब कुछ साफ साफ हो जाएंगे। इसीलिए कांग्रेस पार्टी और तेलंगाना मुख्यमंत्री के नाते साधारण राज्यों को मैं साथ में लेकर स्टालिन को, पिनरई विजयन जी को, सिद्धरामैया जी को, चंद्रबाबू नायडू जी को, वैसे ही पुदुचेरी मुख्यमंत्री से, सबसे साधारण मुख्यमंत्रियों से मैं चर्चा करूंगा। आपके मदद जमा करने के लिए हम लोग दिल खोल के काम कर देंगे। इंडिया अलायंस में जितने भी साथी लोग हैं सबका मदद हम लोग जमा कर देंगे। सोमवार के दिन महिला आरक्षण को पास कर देंगे। यहाँ पर किसका नीति, किसका राजनीति क्या है, जनता के सामने खुल के लोकसभा में चर्चा करेंगे। ये कानून पास करने के लिए हम तैयार है। ये महिला आरक्षण के मुखौटा बना के आप जो संविधान को बदलने का, आरक्षण हटाने का जो साजिश चल रहा है, इस देश के जनता खामोश नहीं बैठने वाला है। और दक्षिण भारत उत्तर भारत के बीच में अंतर खड़ा करने के लिए, दीवार बनाने के लिए कोशिश मत करो। हम लोग इस देश में हिस्सेदार है, हम लोग इस देश का भागीदार है, हम लोग इस देश में रहने वाला है। इस देश तरक्की करने के लिए हम आपसे कोई कम नहीं है। राजनीति में
पॉलिटिकल पावर आप होगा, मगर फाइनेंशियल पावर हमारे से मिल रहा है आपको। हम कोई कम नहीं है देशभक्ति में, कोई भी हमारे से ज़्यादा भी नहीं है देशभक्ति में। हमारा मदद है, देश को बचाने का हमारी जिम्मेदारी है। आप ऐसा नहीं कर सकते। उत्तर दक्षिण भारत का जो अंतर फैला के, उत्तर दक्षिण भारत के बीच में दीवार खड़ा करा के आपके दल को जिताने के लिए कोशिश मत करो। कांग्रेस पार्टी के लिए, खासकर हमारे लिए, पहला देश, दूसरा जनता, तीसरा दल। मगर मोदी जी का राजनीति में पहला दल, दूसरा खुद का मामला, तीसरा देश। हमारे सोचधारे में अलग अलग है। कभी कभी भारतीय जनता पार्टी के नेता लोग कहते हैं भाई मोदी जी का पहला उनका है, बाद में दल है, उसके बाद देश है। वो उनका इरादा है, मैं कुछ नहीं कह सकता हूं। मगर हमारे लिए तो पहला देश है, दूसरा जनता है, तीसरा दल है। तो देश के लिए, जनता के लिए, महिला आरक्षण के लिए हम लोग मदद देंगे। हमारे तरफ से ब्लैंकेट ऑफर मोदी जी को हम दे रहा है। सोमवार के दिन, कल कह रहे थे अमित शाह जी ने, 1 घंटा समय दो पूरा कानून बदल के संसद में रखने के लिए। 1 घंटा नहीं, 36 घंटा है, 40 घंटा है। अभी से अगर आप हिसाब किताब किए तो पूरा तैयार है। तो इसीलिए कानून बदला दो, महिला आरक्षण के लिए जो कार्रवाई शुरू करना कर दो। सोमवार के दिन बिल इंट्रोड्यूस करो, मंगलवार तक पूरा चर्चा कर देंगे, पास कर देंगे। कांग्रेस पार्टी की ओर से हम लोग ये बयान दे रहे हैं कि महिला आरक्षण के लिए हम तैयार है। कोई हम बदनाम करने में कोई कोशिश किए तो कोई मानने वाला नहीं है। हम पलट के जवाब देंगे। जो बिल का जिक्र आप कर रहे हैं वो 2023 का नारी शक्ति वंदन अधिनियम बिल होगा या उसको बदल कर उसमें ओबीसी आरक्षण का प्रावधान देकर लाया जाएगा? हमारा मांग है ओबीसी रिजर्वेशन भी उसमें मिलाना है। अगर ओबीसी रिजर्वेशन मिलाने के लिए कुछ समय लगे तो जैसा है वैसा ही 2027 से लागू करने के लिए आप अमेंडमेंट कर दो। आगे जो अमेंड करना है तब भी हमारा मदद रहेंगे। हमारा मांग है रिजर्वेशन, महिला रिजर्वेशन, कोटा में सब कोटा कर दो। और कोटा में सब कोटा करने के लिए कुछ दिक्कत हो रही है, कुछ समय लग रहा है, तो पहला महिला आरक्षण लागू कर दो। आगे कोटा में सब कोटा बनाने के लिए जो कानून बनाने है बना दो। सवाल ये है कि जब ये कवायद चल रही थी महिला आरक्षण के मद्देनजर, उसी दौरान आपने दक्षिण भारत के जितने भी मुख्यमंत्री हैं सबको आपने चिट्ठी लिखी और बोला कि आइए एक साथ मिलकर इस लड़ाई को लड़ते हैं। सवाल मेरा ये है कि आपको समस्या डिलिमिटेशन से थी, महिला आरक्षण से नहीं थी। आपने पहले भी इसको साफ किया है। दक्षिण भारत के डिलिमिटेशन को लेकर क्या फॉर्मूला होना चाहिए, किस तरीके से आप देखते हैं? क्योंकि लगातार चाहे सोनिया गांधी हो, प्रियंका गांधी हो, राहुल गांधी हो, लगातार ये कहते रहे कि हम आरक्षण के विरुद्ध में नहीं है, हम डिलिमिटेशन के खिलाफ हैं। साउथ और नॉर्थ को बांटने की कोशिश है। फॉर्मूला क्या है, किस तरीके से देखते हैं? मोदी जी का फार्मूला है प्रोरेटा। दक्षिण भारत के मुख्यमंत्रियों का फार्मूला है हाइब्रिड मॉडल। हम चर्चा करना है, हम कौन है, स्टेक होल्डर सबसे चर्चा करो, विपक्ष दलों से चर्चा करो, सिविल सोसाइटी से चर्चा करो। एक नया सिस्टम जिसको भी नुकसान नहीं पहुंचाए जैसा इस देश को इकट्ठा करने के लिए जो ज़रूरत है उसके बारे में चर्चा होना है। हम अकेले एक तरीका नहीं बोल रहे हैं। हम वी हैव सजेस्टेड वन फार्मूला which is accepted by Government of India and other civil societies. Otherwise, we are ready to debate on this subject. पहला विपक्ष दलों को, आपके साथ के दलों को पहले बुलाओ, टर्म्स ऑफ रेफरेंस कैसे रहना उसके बारे में चर्चा करो, सबका सुझाव लो, हर जिले में जाओ, नहीं तो हर पार्लियामेंट में एक पब्लिक हियरिंग बनाओ, उन लोगों का राय ले लो, उसके बाद कुछ कोशिश करो। ये ऐसे समझ रहे हैं नॉर्थ को हम पावरफुल कर रहे हैं। नॉर्थ को पावरफुल नहीं कर रहा है, देश को कमज़ोर कर रहा है। हम किस हर चीज़ को हम मान सकते हैं, देश को कमज़ोर करने के लिए कोई भी कोशिश की हम नहीं मानेंगे। देश एक बार कमज़ोर हो गए, आपस में अंतर फैल जाएंगे, उसके बाद कोई भी कंट्रोल नहीं कर सकते। मोदी जी, अमित शाह जी कितने साल रहेंगे? 5 साल, 10 साल, 15 साल, उसके बाद देश तो रहना है।
इस देश में जनता रहने वाला है। इस देश जनता को नुकसान पहुंचाने का, देश कमजोर करने के लिए मोदी जी हो कोई भी हो कोशिश नहीं कर सकता। अगर वो कोशिश किए तो हम रोकेंगे। ये लोग ये समझ रहे हैं हम कमजोर हैं। मैं महाभारत की एक छोटी कहानी सुनाना चाहता हूँ। महाभारत में भीमसेन के बारे में तो आपको पता है कितना ताकत है। ताकत के साथ साथ उनको अहंकार भी आ गए। मैं किसी को हरा सकता हूँ, मेरा ताकत के सामने कोई भी मुकाबला भी नहीं कर सकता है। जब हनुमान जी ने ये सोचा कि भाई इसको कुछ सबक सिखाना है, हनुमान जी आगे सड़क पे ऐसे हो गए, उनका पूंछ ऐसा डाल के वो सो गए बूढ़े बंदर जैसा। आगे भीमसेन ने सब बंदर को बोलिए कि भाई ये पूंछ हटा दो। भाई मैं बूढ़ा हो गया, मैं नहीं हटा सकता हूँ, आप ही हटाओ। पैर से कोशिश किया, एक पैर से नहीं हुआ, दूसरे पैर से कोशिश किया, नहीं हुआ। फिर हाथों से भी उठाने के लिए कोशिश किया, नहीं हुआ। तब भीमसेन को यह पता लग गया उनका अहंकार क्या है। एक बूढ़ा बंदर वहां पर है तो पूंछ भी नहीं हटा सका। तब हनुमान जी ने पलट के बोले आपका अहंकार कोई काम का नहीं है भीमसेन जी, आप ताकत वाला है मगर अहंकार से कोई फायदा नहीं है। मोदी जी को भी 12 साल से बार बार कानून बिना चर्चा पास करवाते गए। किसी को केस से धमकाओ, किसी को इसमें ले लो, किसी को डराओ धमकाओ, किसी को एब्सेंट कराओ, सब सारे कोशिश किए। कल उनके अहंकार की आड़ है। पूरा देश की जनता हनुमान बनकर पूंछ डाला है मोदी के सामने, वो पूंछ नहीं हटा सका। मोदी जी का अहंकार हार गए कल। तो इसीलिए इतिहास से कुछ सीखना है, इतिहास को पढ़ना है। मोदी जी रामायण महाभारत हमेशा पढ़ते रहता है, उसमें से हनुमान जी का भीमसेन का ताकतवर भीमसेन का अहंकार कैसे उतार दिए हनुमान ने, ये पढ़ लिए तो उनको कल का हार जीत, कल कानून क्या हुआ वो पता लग जाएंगे। 2026 की जातिगत जनगणना के बाद ये लागू करें, तो आप कह रहे हैं कि 2011 से और 26 से करना है तो तुरंत 1 साल के अंदर खत्म कर दो। मगर 26 के बाद जो भी उत्तर प्रदेश चुनाव में करना है तो 2011 का भी ले सकता है, क्योंकि 2009 में हम डिलिमिटेशन किए। उसी डिलिमिटेशन के आधार पर जब महिला आरक्षण लागू करना है तो उससे करो। सीट बढ़ाने के नाम पे आरक्षण हटाने का, संविधान बदलने का साजिश मत करो। इन लोगों का अल्टीमेट टारगेट इज दैट दे हैव फेल्ड इन 2024, दे हैव नॉट गॉट दैट 400, दैट इज व्हाई दे हैव नॉट चेंज्ड कॉन्स्टिट्यूशन, दे हैव नॉट डिलीटेड द रिजर्वेशन। तो इसीलिए दूसरे रूप में अभी आने के लिए कोशिश कर रहा है। मारीच ने आया था ना सीता माँ को उठाने के लिए, ये मोदी जी भी अभी संविधान को उठाने के लिए, ये पूरा भारतीय जनता पार्टी एनडीए ने कोशिश कर रहा है। वो कोशिश तो कामयाब नहीं होने देंगे हम सब मिलके। कैबिनेट मीटिंग ली, उसमें ये सूत्रों के हवाले से खबर आ रही है कि उन्होंने कहा कि इंडिया गठबंधन ने गलती की है, महिला आरक्षण बिल को हरा के, और देश की महिलाएं आपको सबक सिखाएंगी, बीजेपी गांव-गांव जाके इसका प्रचार करेगी। तो आपको तो महाभारत में पता है शकुनी ने क्या कहा। तो शकुनी को अभी सच बोलने का इरादा ही नहीं है, सच पहचान का इरादा ही नहीं है। एनडीए का भी वैसा ही है, उनका गलती, उनका नाकामयाबी हमारे ऊपर डालने के लिए कोशिश करे। उसके बारे में हम ज़्यादा ध्यान नहीं देना चाहता है। देश को हम बचा दिए, देश के जनता इकट्ठा होकर देश को बचाए। अब आगे महिला आरक्षण लागू करने के लिए क्या कार्रवाई करना है उसके बारे में चर्चा की तो कैबिनेट के लिए अच्छा है। कैबिनेट कांग्रेस पार्टी और इंडिया अलायंस को गाली देने के लिए कैबिनेट का कोई ज़रूरत नहीं है। गली गली में तो वही काम कर रहे हैं इन लोग। सो हम लोग सड़क से लेकर संसद तक ऐसे गलत कानून बनाए तो हम लोग पूरा हरा देंगे। रेवंत सर, 24 में जो रिजल्ट आया उसके बाद अब जो 850 की बात जो कही जा रही है, जो कि कल पास नहीं हो पाया, आपको लगता है कि साउथ में चूंकि बीजेपी उतनी स्ट्रॉन्ग नहीं है लेकिन वो कवायद कर रहे हैं कि स्ट्रॉन्ग हो वहाँ पर लोकसभा बैठक में, क्या फ्यूचर में अगर ये पास होता है किसी भी हाल में तो साउथ की जरूरत जो मौजूदा सरकार को उनको नहीं होगी, और इससे क्या इकोनॉमिकली भी नुकसान होगा साउथ और नॉर्थ के बीच में?
देश के लिए नुकसान है, जनता के लिए नुकसान है, ये दलों का नुकसान नहीं है। देश इकट्ठा होकर लड़े तो इकट्ठा होकर तरक्की किए तो अलग रहता है, इकट्ठा होकर सरकार बनाए तो अलग है। जब अलग अलग राज्यों ने 6-7 राज्यों में उत्तर प्रदेश, बिहार, बंगाल, मध्य प्रदेश, राजस्थान, गुजरात और महाराष्ट्र 7 राज्यों ने बैठकर सरकार बनाए तो बाकी राज्यों क्या करने वाला है? छोटे राज्यों ने क्या करना है, साधारण के राज्यों ने, दक्षिण भारत के राज्यों ने क्या करना है? तो सरकार में सबका हिस्सा होना है, सब भागीदार होना है, यही हमारा राय है। इसीलिए हम लोग कोशिश किया, हमारा नुकसान कैसे पहुंचाने के लिए कोशिश कर रहा है। दे कैनॉट पनिश अस बिकॉज ऑफ आवर ग्रोथ और वी आर लॉ अबाइडिंग सिटीजन्स, यू कैनॉट पनिश लॉ अबाइडिंग सिटीजन्स। सर, आंध्र प्रदेश चीफ मिनिस्टर का पर ये कहना है कि जैसे ये डिलिमिटेशन बिल का ना आना, 50% प्रोपोर्शनल सीट्स का ना आना इज अ ग्रेट डिसर्विस टू सदर्न स्टेट्स, टू ईस्टर्न स्टेट्स एंड अदर स्मॉलर स्टेट्स एज वेल। उनका ये कहना है कि अब आर्टिकल 81 की वजह से, जब पॉपुलेशन की वजह से जब सीट्स इंक्रीज होंगी तब तो फेडरल स्ट्रक्चर ब्रेक होगा, ये चंद्रबाबू नायडू कह रहे हैं। तो चंद्रबाबू नायडू जी ने क्या कहा मैं सुना ही नहीं। चंद्रबाबू नायडू समझदार है, तजुर्बा वाले हैं, वो गलत कहता बोल के मैं नहीं समझता हूँ। अगर पॉपुलेशन बढ़ाना है, अभी नारा दिए, पॉपुलेशन दिखना है तो और 30 साल लगता। जो उनका नारा अगर पास होना है तो और 30 साल, 20 साल, 25 साल लगने वाला है। तो इसीलिए नायडू जी को भी पता है, इसीलिए खुल के वो कुछ नहीं कहा। मोदी जी जो कानून लाए उसके बारे में तो नायडू जी ने कुछ खुल के तो कुछ नहीं कहा। तो समझदार को इशारा काफ़ी है, उससे ज़्यादा मैं नहीं कह सकता हूँ। If you go by the 50 census, South will lose the seats. If you go by the 50% formula, South may get good seats. This is the. भाई देखो, कुछ भी झूठ बोलने के लिए भारतीय जनता पार्टी जो भी कोशिश कर रहा है वो कोशिश कामयाब नहीं होने वाला है। मैं पहले से एक ही कंपैरिजन बोल दिया कि केरला में आज 20 है, उत्तर प्रदेश में 80 है, दोनों के अंतर 60 है। कल 50% बढ़ा है तो केरला ने 30 बन जाएंगे, उत्तर प्रदेश तो 120 बन जाएंगे, दोनों के अंतर 90। तो यहाँ सीधा सीधा परसेंटेज, अरे परसेंटेज वाजपेयी वोट परसेंटेज से आ रहा ना, ये वोट से हार गए। हर जगह में परसेंटेज ये नहीं होते। आपके पिताजी कुछ पैसे दिए, आपका ने 10 लाख है, आपके बड़े भाई का ने 1 करोड़ रुपए। मैं दोनों को 100% पूरा उनका जो भी हिस्सा है फिर दोबारा देने के लिए कोशिश की तो अब 10 लाख मिलने वाले हैं, अब 20 लाख बन जाएंगे, उन तो 2 करोड़ हो जाएंगे। पिताजी तो बोल रहे हैं कि परसेंटेज सेम दे रहा हूँ मैं 2 बेटों को, मगर आपका ने 10 लाख है, उनका ने करोड़ रुपए है। 10 लाख वाले को 10 लाख मिल गए, 1 करोड़ को दूसरे करोड़ मिल गए, तो 10 लाख वाले 20 लाख बन गए, 1 करोड़ वाले 2 करोड़ बन गए। तो परसेंटेज तो आपको सेम दिखता है, मगर एक्चुअल में तो फर्क अंतर बहुत ज़्यादा है। तो ये परसेंटेज का ये भटकाने का चर्चा तो खत्म हो चुका है, इसके बारे में कोई चर्चा करने से कोई फायदा नहीं है। आगे क्या कार्रवाई करना है उसके बारे में चर्चा होना है। कम से कम अभी तो भी केंद्र सरकार ने विपक्षी दलों को पहले बुलाना है, राय लेना है। महिला आरक्षण लागू करने के लिए क्या क्या कार्रवाई करना है, चर्चा करने के बाद, कंसेंसस बिल्ड करने के बाद आगे जाएंगे। इतना ही हमारा सुझाव है। सर जब सेंसस हो जाएगा, जब सेंसस हो जाएगा 26 का, उसके बाद डिलिमिटेशन की प्रक्रिया होगी, तो उसमें जनसंख्या के आधार पर अगर सीटें तय होंगी तो उस समय भी तो दक्षिण और उत्तर भारत के बीच में जो आप डिफरेंस की बात कर रहे हैं वो आएगा। तो उसमें क्या आपको लगता है फिर आगे कोई? हम लोग पहले से वही बात कह रहे हैं। आप 71 के ले लो, 81 के ले लो, 91 के ले लो, 2001 के, 2011 के या 2027 के जो भी लो, जन आधारित विभाजन हम नहीं मांगेगा, क्योंकि 1970 में जो केंद्र सरकार ने जो आदेश दिया हुआ है हम लोग पालन किए। हम जो पालन किए, हम सुशिक्षित भारत नागरिक, हम केंद्र सरकार ने जो आदेश दिए हम पालन किए। तो आप हमको शिक्षा नहीं दे सकते, हमारा अप्रिसिएशन मिलना चाहिए। सो सिविलाइज्ड एंड ओब्लाइज्ड सिटीजन को आप पनिशमेंट नहीं दे सकते। जो चर्चा है वो उसके बारे में, जो तरीका से डिलिमिटेशन करना है, सीट बढ़ाना है, उसके बारे में पहले चर्चा करना है। चर्चा में स्टेक होल्डर सब हिस्सेदार बनना है।
भागीस्वामी होना है, विपक्ष के दल के साथ साथ सिविल सोसाइटी के साथ साथ पब्लिक हियरिंग भी करना है, उसके बाद ही ये आगे लेकर जाना है। कौन सी विधान से हम लोग ये काम करना है वहाँ पर तय होना है। సెప్టెంబర్ చట్ట ప్రకారం సెన్సెస్ డెలిమిటేషన్ జరిగితే ఆ తర్వాత దక్షిణాది జరిగే నష్టం కంటే నిన్న 50% శ్రీనివాస్ గారు అది ఒప్పుకోము ఇది ఒప్పుకోము చర్చనే వద్దు, దాని మీద చర్చనే లేదు. జనాభాను ఒప్పుకోము, ప్రోరేటా ఒప్పుకోము. నీకు నాకు ఈరోజు ఎంత దూరం ఉందో రేపు కూడా అంతే దూరం ఉండాలి. ఏం డిమాండ్ చేయలేదండి, మీరు మీ ఇష్టం వచ్చినట్టు అనుకుంటారు, మీరు ఇష్టం వచ్చినట్టు అడుగుతారు, అది ఏంది లేదు. ఇప్పుడు కిషన్ రెడ్డి ఏంది అనంటే, కిషన్ రెడ్డి అయినా డాక్టర్ లక్ష్మణ్ అయినా మోడీ గారిని సంతోష పెడితే పదవి వస్తుంది అనుకుంటారు, ప్రజలు లేకపోయినా పర్వాలేదు అనుకుంటారు. పోనీ కిషన్ రెడ్డి గారు ఏం చెప్తారు, దక్షిణ భారతదేశానికి తెలంగాణకు నష్టం జరగకుండా కిషన్ రెడ్డిని చెప్పమనుర్రి. నేను చెప్పిన దాన్ని విమర్శించడం కాదు, ప్రత్యామ్నాయం ఏందో కిషన్ రెడ్డి గారిని చెప్పమనుర్రి. మోడీ గారి భజన చేస్తే పదవి వస్తుంది సరే, కానీ ఆడ నువ్వు గెలవాలి కదా. నీ నెంబర్ అవసరం ఉంటేనే కదా మోడీ గారు నీకు ఇచ్చేది, లేకపోతే నీకు బంట్రోతు ఉద్యోగం కూడా ఇయ్యాడు కదా. అది కిషన్ రెడ్డి గారు గుర్తించాలి కదా, అది కదా నేను చెప్పేది. పెరగాల్సిన అవసరమే లేదు, ఉన్న దాంట్లో ఫస్ట్ మహిళా రిజర్వేషన్లు అమలు చేయండి. పోనీ ఏమవుతుంది, తప్పేముంది. అవసరమైనప్పుడు కొన్ని సాక్రిఫైస్ చేయాలి కదా. అవసరం అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సంథింగ్ ఫర్ ది కంట్రీ. వీఆర్ దేర్ టు సాక్రిఫైస్. No, absolutely no problem. Being a party leader, I have to provide my women wing. So definitely I will do that job. अगर ये बिल पास हो जाते तो साउथ इंडिया को कितना पॉलिटिकली और इकोनॉमिकली लॉस होता, डैमेज होता। अभी तो बिल हार चुका है, अभी उसके बारे में अभी चर्चा करने से कोई फायदा नहीं है. 25 years freezing clause next year తో అయిపోతుంది, నెక్స్ట్ సెన్సస్ అప్పటి నుంచి ఆటోమేటిక్ గా జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచాలి. అప్పుడు మనం నష్టపోతాం అనే వాదన మీరే. ఎవరు తెస్తుండ్రు? అప్పటి వరకు ప్రభుత్వాన్ని ఉంచాం కదా, ఓడగొడతాం కదా. నార్త్ వాళ్ళు ఒప్పుకొని ఎవరు ఒప్పుకొని, ఇప్పుడు నిన్న నార్త్ వాళ్ళు మనకు మద్దతు చేయలేదా? వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ ఎక్కడుంది? అఖిలేష్ యాదవ్ ఏం చెప్పిండు? అరే బాస్, ఆ సమయం వచ్చినప్పుడు అప్పుడు మా వ్యూహం మాకుంది, ఎత్తుగడ మాకుంది, ఇప్పుడే ఆ చర్చ ఎందుకు? ఇప్పుడు క్యాన్సర్ రాకముందే మన ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా? క్యాన్సర్ వచ్చినాక ట్రీట్మెంట్ చేసుకోవడానికి ఎన్నో మెడిసిన్స్ ఉన్నాయి, సమస్య వచ్చినప్పుడు దాన్ని చేసుకుందాం. అన్నిటి మీద ఆ రోజు చర్చ చేద్దాం. విజయభాస్కర్ గారు, ఈ రోజు మనం ముందున్నది మహిళా రిజర్వేషన్లను అమలు చేయడానికి ఏం చేయాలో అది ఒక్కదాని మీదనే చర్చించుకుందాం. మిగతా అన్ని సమస్య వచ్చినప్పుడు పరిష్కారం ఆటోమేటిక్గా చెప్తాం. ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు? తలుపులు బంద్ చేసి రాష్ట్రాన్ని విడదీసిండ్రు, తల్లిని చంపేసి బిడ్డను బతికించిండ్రని మోడీ గారు చెప్పిర్రు. వాళ్ళ నాయకుడే ఆ విధంగా చెప్పినాక తేజస్వి సూర్య ఇంకేం చెప్తాడు? ఆవు చేనులో మేస్తే దూడే మన గట్టి మీద మేస్తుందా? అది కూడా పోయి చేనులోనే మేస్తుంది. వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే, చట్టసభలలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు. తేజస్వి సూర్య సెకండ్ టైం ఎంపీ అనుకుంటా. ఆయనకు అవగాహన కల్పించండి. మీరు ఏ బిల్లు సభలో ప్రవేశపెట్టినా తలుపులు మూసిన తర్వాతనే ఓటింగ్ జరుగుతుంది. అది ప్రాథమిక సూత్రము. ఓటింగ్ ఆర్డర్ హౌస్ లేనప్పుడు ఓటింగ్ జరగదు. బుర్రున్నవాడు ఎవడైనా హౌస్ని ఆర్డర్లో పెట్టాలి, ఓటింగ్ అడగాల్సినోడు. లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు పోడియంలోకి పోతే ఏం జరుగుతుందో అదే జరిగింది. సో అట్లాంటి వాళ్ళు పేపర్ స్ప్రేలు తీసుకొచ్చి కొట్టిన తర్వాత ఓటింగ్ ఎందుకు జరుగుతాయి? ఇంతటి అరాచకం ఎప్పుడైనా చూసిండ్రా? అరాచకానికి తగ్గట్టు రోగానికి తగ్గ మందు ఇస్తారు. ఎప్పుడైనా రోగం ఎట్లుంటే మందు అట్లుంటుంది. ప్రోరేటకు ఉందా? 50% ప్రోరేటకు రాజ్యాంగంలో ఉందా? మోడీ ఒక మోడల్ చెప్పిండా, మేము ఇంకొక మోడల్ చెప్తున్నాము. చర్చ చేయి నువ్వు. ఇప్పుడు మోడీ మోడల్కి రాజ్యాంగంలో ఏమైనా ప్రొవిజన్ ఉందా? లేదు కదా. 1971 జనాభా ఆధారంగానే చేసిన దాని ప్రకారం ఎందుకు? నేను చెప్పేది అదే. 50% చేయాలని లేదు కదా, 5% చేయి. 1971 అక్కర్లేదు. ఏ సీట్లు ఇప్పుడు ఉన్న సీట్ల మీద 50% కాదు, ఎట్లా పెంచుకుంటూ పోయినా నీకు నాకు అంతరం పెరుగుతుంది. ఇక దీని మీద వాదనలే అక్కర్లేదు, అది ఓడిపోయింది.
దాన్ని చెప్పాల్సింది చెప్పినాం, ప్రజలు ఆమోదించారు, సభలో ఓడించారు. ఇక చచ్చిపోయిన పాము గురించి, పగిలిపోయిన కుండ గురించి, చచ్చిపోయిన బర్రె గురించి చర్చలు అవసరం లేదు. ఇప్పుడు కొత్తగా ఏం చేయాలో దాని మీద చేద్దాం. ఇప్పుడు ముందర ఉన్నది ఓన్లీ మహిళా రిజర్వేషన్, దాన్ని ఎట్లా చేద్దామో ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. ధన్యవాదాలు.